నమస్కారం. ఈరోజు మనం కోడుమూరు నియోజకవర్గం గురించి లోతుగా విశ్లేషణ చేద్దాం. ఇది కేవలం గెలుపోటముల లెక్క కాదు, ఒక తీర్పు వెనుక ఉన్న ప్రజల ఆకాంక్షలు, పాలనలోని లోటుపాట్లు, ఇంకా భవిష్యత్తుకు అవసరమైన వ్యూహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని బలమైన పునాది ఎలా వేయాలో చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు ఒక్క నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా చూడాలి. కర్నూలు జిల్లాలోని కోడుమూరు సరిగ్గా అలాంటి ఒక నియోజకవర్గం. ఇక్కడ జరిగిన మార్పు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పవనాలు ఏ దిశగా వీస్తున్నాయో చెప్పే ఒక స్పష్టమైన సంకేతం. ఏ రాజకీయమైనా, ఏ వ్యూహమైనా మొదలవ్వాల్సింది ప్రజల జీవితాల నుంచే. వాళ్ల సమస్యలే రాజకీయాలకు పునాది. అందుకే ముందుగా మనం కోడుమూరు నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల జీవన పోరాటాన్ని అర్థం చేసుకుందాం. సరే, ముందుగా నియోజకవర్గ స్వరూపం చూద్దాం. కోడుమూరులో 4 మండలాలున్నాయి. ఓటర్ల సంఖ్య సుమారుగా 2,30,000. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ జనాభాలో దాదాపు 60% షెడ్యూల్డ్ కులాలవారే. అయినా స్థానిక రాజకీయాలను, సమీకరణాలను బలంగా ప్రభావితం చేసే వర్గం రెడ్డి సామాజిక వర్గం. ఈ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ఫలితాలను విశ్లేషించడానికి చాలా ముఖ్యం. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పెద్ద పరిశ్రమలు లేవు, అందుకే ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ. అన్నింటికన్నా ముఖ్యమైనది నీటి సమస్య. ముఖ్యంగా కోడుమూరు మండలంలో నీటి కొరత అనేది కేవలం ఒక సమస్య కాదు, అది ప్రజల జీవితాలను, వాళ్ల భవిష్యత్తును, చివరికి వాళ్ల ఓటును కూడా నిర్దేశించే ఒక పెద్ద రాజకీయ సవాలు. ప్రజలు తమ ఓటు ద్వారా మాట్లాడతారు, వాళ్ల ఆవేదనను తీర్పు రూపంలో చూపిస్తారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని నీటి సమస్య, అధ్వానంగా ఉన్న రోడ్లు, సాగునీయు అందని పొలాలు, పనిలేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్న యువత, ఇవన్నీ వాళ్ల మనసుల్లో పేరుకుపోయిన సమస్యలు. 2024 తీర్పును శాసించింది కూడా ఈ అంశాలే. సరే, ఇప్పటిదాకా క్షేత్రస్థాయి వాస్తవాలు చూశాం. ఇప్పుడు ప్రజల తీర్పు అంకెల రూపంలో ఎలా ఉందో చూద్దాం. 2019కి 2024కి మధ్య ఏం జరిగిందో ఈ గణాంకాలు మనకు స్పష్టంగా చెబుతాయి. ఈ టేబుల్ చూడండి. 2019లో వైఎస్సార్సీపీకి 56% పైగా ఓట్లతో భారీ మెజారిటీ వచ్చింది. కాని 5 ఏళ్లు గడిచేసరికి 2024లో ఆ ఓట్ల వాటా ఏకంగా 40% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల శాతం 35 నుండి ఏకంగా 51% పైగా పెరిగింది. ఇది కేవలం ఓట్ల మార్పిడి కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో ఈ చార్టు చూస్తే అర్థమవుతుంది. వైఎస్సార్సీపీకి ఏకంగా 16% ఓట్లు తగ్గాయి. దాదాపు అంతే స్థాయిలో, అంటే 16%కి పైగా ఓట్లు టీడీపీకి పెరిగాయి. దీన్ని రాజకీయ పరిభాషలో స్వింగ్ అంటారు. ఇంత పెద్ద స్వింగ్ జరిగిందంటే ఓటర్లలో చాలా బలమైన మార్పు వచ్చిందని అర్థం. మొత్తం కథని ఒక్క సంఖ్య చెప్పాలంటే అది ఇదే: 21,583. 2024లో టీడీపీ సాధించిన గెలుపు ఆధిక్యం ఇది. ఈ ఒక్క అంకే ఓటమి తీవ్రతను, గెలుపు పరిమాణాన్ని మన కళ్లముందు ఉంచుతుంది. సరే, ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ అసలైన వ్యూహం మొదలయ్యేది ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకున్నప్పుడే. మనమిక్కడ వ్యక్తులను విమర్శించడం లేదు, వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో ఆ సిస్టంను విశ్లేషిస్తున్నాం. ఒక ఓటమి వెనుక ఎప్పుడూ ఒక గొలుసుకట్టు చర్య ఉంటుంది. ఇక్కడ మొదటి అడుగు ప్రకాశం జిల్లాకు చెందిన స్థానికేతర వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం. అది స్థానిక నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. దాని ఫలితంగా పార్టీకి వెన్నెముకలాంటి కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక చివరి అంకం ఓటర్లను బూతులకు తరలించడంలో పార్టీ యంత్రాంగం పూర్తిగా విఫలమవ్వడం. చూసారా, ఒకే ఒక వ్యూహాత్మక తప్పిదం ఎలా ఓటమికి దారితీసిందో? ఈ మొత్తం విశ్లేషణలో మనకు 4 స్పష్టమైన పాఠాలు కనిపిస్తున్నాయి. 1. అభ్యర్థి ఎంపికలో స్థానికతను పూర్తిగా విస్మరించడం. 2. కార్యకర్తల అసమ్మతిని చాలా తేలిగ్గా తీసుకోవటం. 3. అనుభవమున్న సీనియర్ నాయకత్వాన్ని పక్కనపెట్టడం. ఇక 4ది, అన్నింటికంటే ముఖ్యమైనది, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను, ప్రజల మనోభావాలను అధిష్టానం పట్టించుకోకపోవటం. చూడండి, పార్టీలో అసమ్మతి వ్యక్తం చేయడం, నిరసన తెలియజేయడం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. కాని ఆ నిరసన కూడా ఒక హుందాతనాన్ని, బాధ్యతను కలిగి ఉండాలి. ప్రజాగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి.
ఇది మన రాజ్యాంగ స్ఫూర్తి మనకు నేర్పిన ఒక ముఖ్యమైన విలువ. సమస్యను విశ్లేషించటం పూర్తయింది. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులు వేయాలి. ఏ పార్టీకైనా పునర్నిర్మాణమనేది పునాదుల నుండి మొదలవ్వాలి. అంటే బూత్ స్థాయి నుండి పార్టీని తిరిగి బలోపేతం చేయాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఒక సాధారణ కార్యకర్త ఆవేదన ఇది. పార్టీ పునాదిని విస్మరించినప్పుడు భవనం నిలబడదు. పార్టీకి వేర్లలాంటి వాళ్లు కార్యకర్తలు. వాళ్లను గౌరవించినప్పుడు ఏ పెద్ద వ్యూహమో పనిచెయ్యదు. కేడర్లు మళ్లీ ఉత్తేజం నింపడానికి ఇక్కడొక త్రిముఖ వ్యూహం అవసరం. మొదటిది, కోడుమూరు వైఎస్సార్ సమ్మేళనంలాంటి ఒక కార్యక్రమం పెట్టి నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం. రెండవది, ప్రతి బూత్ కమిటీని పునరుద్ధరించి వారికి స్పష్టమైన లక్ష్యాలివ్వడం. మూడవది, మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా ప్రజలతో మమేకమవడం. ఒకవైపు పార్టీని అంతర్గతంగా సరిదిద్దుకుంటూనే మరోవైపు ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవాలి. దానికి స్పష్టమైన పాలనా ప్రణాళిక కావాలి. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. ఇక్కడ చూడండి, హంద్రీనీవా ప్రాజెక్టును వేగవంతం చేస్తే నీటి సమస్య తీరుతుంది. రైతు భరోసా, సూక్ష్మ సేద్యం వంటివి రైతులకు ధైర్యాన్నిస్తాయి. ఇక 60% ఉన్న ఎస్సీ జనాభా కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మనం మొదట గుర్తించిన సమస్యలకు ఇవి సరైన సమాధానాలు. ఇకపై పాత విషయాల గురించి మాట్లాడుతూ ఇతరులపై నిందలు వేయడం ఆపాలి. దాని బదులు భవిష్యత్తు గురించి మాట్లాడాలి. మనం మొదలుపెట్టిన పనులను పూర్తి చేద్దాం అనే ఒక సానుకూల సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అప్పుడే వాళ్లలో మళ్లీ నమ్మకం కలుగుతుంది. ఈ రోజుల్లో పాలనలో నమ్మకమనేది పారదర్శకతతో ముడిపడి ఉంది. మనం ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు కానీ, సేవలందించేటప్పుడు కానీ, భారతదేశ డేటా పరిరక్షణ చట్టం ప్రకారం వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించడం మన కనీస బాధ్యత. వారి అనుమతి లేకుండా వారి సమాచారాన్ని వాడకూడదు. ఇదే సుపరిపాలనకు నిదర్శనం. సరే, ఈ విశ్లేషణ చివరికి వస్తున్నాం. ఇప్పుడు మన దృష్టిని కేవలం ఎన్నికల ఫలితాల నుండి అసలైన పాలనా బాధ్యత వైపు మళ్లించాల్సిన సమయం వచ్చింది. మనమందరం ఒక మౌలికమైన ప్రశ్న వేసుకోవాలి. రాజకీయాల అంతిమ లక్ష్యం కేవలం ఒక ఎన్నికలో గెలవడం మాత్రమేనా? లేక ప్రజలకు సేవ చేసి వాళ్ల మనసులను గెలిచి పరిపాలించే హక్కును సంపాదించడమా? ముగింపుగా కోడుమూరు విశ్లేషణ మనకు చెప్పే సారాంశం ఒక్కటే, 3 సూత్రాలు. 1. ప్రజల సమస్యలను శ్రద్ధగా వినాలి. 2. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గౌరవించాలి. 3. ఇచ్చిన మాటను, వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. ఈ మూడింటి మీదే విశ్వాసమనే భవనం నిలబడుతుంది. మీరు ప్రజల మనిషిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడిపించాలని ఆశిస్తే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 0804204160 కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం